ఇప్పుడు మనం సుందరకాండ గురించి తెలుసుకుందాం. సుందరకాండలో ముఖ్య పాత్ర హనుమంతుడిదే. ఇప్పుడు సుగ్రీవుడి వానరసేన, ఇంకా శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ సముద్ర మట్టం దగ్గరికి వస్తాడు. శ్రీరాముడు తన ఉంగరం హనుమంతుడికి ఇచ్చి సీతమ్మ జాడను తెలుసుకొని రమ్మంటాడు. అప్పుడు హనుమంతుడు సముద్రంపై వేగంగా వెళ్ళి లంకకు చేరుకుంటాడు. అప్పుడు హనుమంతుడు లంక అంతా వెతుకుతూ ఉంటే అశోకవనం దగ్గర ఒక చెట్టు కింద సీతమ్మ కూర్చొని హనుమంతుడికి కనిపిస్తుంది. అప్పుడు హనుమంతుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళి నన్ను శ్రీరాముడు పంపించాడు, మీరు నాతో వచ్చేయండి అని హనుమంతుడు సీతమ్మతో చెబుతాడు. సీతమ్మ భయపడి ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు ఇచ్చిన ఉంగరంని గుర్తుగా సీతమ్మకు చూపిస్తాడు. అప్పుడు సీతమ్మ ఆనందించి నా రాముడే స్వయంగా వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అని చెబుతుంది. దానికి గుర్తుగా సీతమ్మ చూడమణిని హనుమంతుడికి ఇచ్చి రాముడి దగ్గరకు ఇచ్చేస్తుంది. అప్పుడు హనుమంతుడు వెంటనే శ్రీరాముడి దగ్గరకు వచ్చి సీతమ్మ ఇచ్చిన చూడమణిని చూపిస్తాడు. అప్పుడు శ్రీరాముడు సముద్రంపై రాళ్లతో రామసేతుని నిర్మించి లంకకు బయలుదేరతారు.